వచ్చినాను సార్. నా పరిచయం సార్ నేను ఒకటి 7 ఎకరాలు దాటిపెట్టి నా పరిచయం అయ్యయ్యో కంటికి 2 దారాల నీళ్లు గారుతున్నాయి. గోడ ఏడ్చుకుంటా గోడెలా పోసుకుంటున్నాడు రైతన్న. డొక్క బలిగిపోతున్నది, నా గుండె చెరువు అవుతున్నది, నిద్ర పడతలేదు సార్ అని వల పోస్తున్నాడు. ఇగో ఇటు పక్క ఇంకో రైతన్న ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుకుంటా బాధపడుతున్నాడు. 40 బస్తాలు 5 బస్తాలు కూడా పండదు. ఏం చేయాలి సార్? ఏం చేయాలి? ఎట్లా బతకాలి? ఎట్లా బతకాలి? జిల్లాధికారి సార్ ఇప్పుడు తల్లి కర్రకు ఒకటే ఇనింది సార్, మిగతా మొత్తం పిల్లక సార్ చూస్తారు కానీ ఏం న్యాయం చేస్తారు సార్? చూసి మీరు అర్థమైందా? కోటి ఆశలతోని వరి పొలం పెడితే ఆగమైతున్నదట పంట. సూర్యాపేట జిల్లాలో ఏదో కంపెనీ పేరుతోని ఊరూరు తిరిగి ఇత్తనాలు అమ్మిరట కొందరు. మీరు ఎప్పటికి పండించే దానికంటే ఎక్కువ దిగుబడి వస్తది, రైతులు రాజులైపోతారని తీయటి మాటలు చెప్పిండ్రట. పాపం రైతన్నల ఆశపడి మోసాన్ని కనిపెట్టక ఆ ఇత్తనాలు కొన్నారట. మంచి దిగుబడి వస్తదన్న మురిపంతో పొలం వేస్తే ఏడ్చే కథ అవుతున్నదట. యోగి రైతన్న ఏకంగా పొలం కాడి తీసుకోపోయి చెప్తున్నాడు. ఈయన తల్లి కర్రలు వారికి 12 కర్రలు ఉన్నాయి, 12 కర్రలు 6 కర్రలు ఉన్నాయి, 6 కర్రలు ఇంతవరకు పట్టలేదు. అట్లా అంటే మళ్ళీ ఈయన పరిస్థితి ఈ రాలిపోతారు, ఈ రాలిపోతాయి అట్లా. ఇన్నరా ఆడి మగ వరి పెడితే తల్లి గొలుసులు 45 రోజులకే బయటకు వచ్చినాయట. పిల్ల గొలుసులు అట్టనే ఉన్నాయట. అసలు లెక్కకైతే నాటిన తర్వాత 2 గొలుసులు ఒక్కసారే ఈయన అన్నట. కానీ ఇదేం ఇత్తనమో 45 రోజులకే తల్లి వరి ఈనిందట. అట్లయితే పంట మొత్తం ఆగమైతది, పెట్టిన పెట్టుబడి కూడా రాదు అంటున్నారు రైతన్నలు. పాపం ఇగో గీ అన్న 7 ఎకరాలు కౌలు తీసుకొని వరి నాటిండట. ఎంత గోస పడుతున్నాడో చూడుండ్రి. ఏం చేయాలి? చూడు రాదు ఎట్లా ఉందో నా పరిస్థితి. 7 ఎకరాలు నాటు పెడితే ఇట్లా చేసి సార్ ఏం చేయాలో పాపం కదా, ఎంత గోసపడి పెంచిండో పంటను. పొట్టకచ్చిన చేను తుట్టగట్టినట్టే అయ్యే వరకు ఇత్తనాలు అమ్మినోళ్ళ ఇంటికి అడిగి వచ్చారట రైతులంతా. నీ మందు డబ్బా తీసుకొని పోసుకొని చేస్తా, లాస్ట్ కి మాత్రం నువ్వు చెప్తాను ఏమైతే అంతవరకు వస్తా, అంతవరకు నేను నీళ్ళ చేస్తా. ఎక్కడ పోను ఇన్నే ఈ మిల్లు ముగ్గుల్లో చేస్తా. ఈ పొలం చూసి మీరు చూర్రి. ఏ సత్తుడెందుక రైతన్న? ఆ కంపెనోడు ఎవడో, నీకు అమ్మినోడు ఎవడో వాని మీద కేసు పెట్టి న్యాయం జరిగేదాకా కొట్లాడాలి. కానీ చచ్చిపోతే ఏమొస్తదే? మరి సూర్యాపేట జిల్లా సర్కారు వ్యవసాయ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, ఆ జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారో తెలియదు గాని సూర్యాపేట జిల్లా రైతన్నలు గీ తీరుగా ఏడుస్తున్నారు. ఈ రోజులల్లా లంగలు దొంగలు మంచోళ్ళు అవుతున్నారు, మందికి మంచి చేసిన వాళ్ళు దొంగలు అవుతున్నారు. నీతిగా ఉన్నోన్నే గోతులేయాలని చూస్తున్నారు. ముచ్చటేందంటే సినిమాలల్లా విలన్ గా యాక్టింగ్ చేసే సోను సూద్ ఎరికే కదా, ఆగో ఆయనకు అరెస్ట్ వారెంట్ పంపిందట పంజాబ్ రాష్ట్రంలో ఉన్న లుధియానా కోర్టు. కరోనా కాలంలో ఎంతో మందిని ఆదుకున్నాడు, గరీబ్ల గల్మలకు కోరింది పంపిండు. అయ్యా సోను సూద్ కష్టాలల్లో ఉన్నా అంటే దేవుని తీరుగా ఆదుకున్నాడు. అసోంటి మనిషి ఏం తప్పు చేసిండు, ఎందుకు అరెస్ట్ వారెంట్ ఇయ్యాల్సి వచ్చింది అంటే సోను సూద్ పేరును ఏదో మోసం చేసిన కేసులో సాక్షిగా రాసిండ్రట. ఆ కేసు వాదనకు వచ్చినప్పుడు సోను సూద్ కోర్టుకు పోతలేడట, సాక్ష్యం చెప్తలేడట. అట్లయితే కేసు కొలిక్కొస్తదా? కోర్టు చాలా సార్లు సమన్లు పంపినా పోలేదట. అరే కోర్టు చెప్పినా నువ్వు రావా, కోర్టులంటే నీకు గౌరవం లేదా అని ఏకంగా అరెస్ట్ వారెంట్ కి ఆర్డర్ ఇచ్చిందట కోర్టు. మరి కేసు ట్రయల్ కు వచ్చే టైంలా సోను సూద్ ఏ సినిమా షూటింగ్ లో బిజీ ఉన్నాడో, లేకుంటే ఆపదలు ఉన్నోళ్ళని ఆదుకునేందుకు పోయిండో తెలియదు గాని వాదనలకు ఓకపోయే వరకు కోర్టు కోపం వచ్చి వారెంట్ ఇచ్చిందట. అసలు కేసు పెట్టింది ఎవల మీద పెట్టిండో కానీ నడుమిట్ల సాక్షిగా సోను సూద్ పేరు రాసే వరకు ఇగో గింత కాడికి వచ్చింది ఎవ్వరం. సోను సూద్ మాత్రం ఎవ్వలాగం కాకుండ్రి, అది ఉత్త కేసే ఏం కాదు అని అభిమానులకు చెప్పుకున్నాడట. కానీ చూడుండ్రి ఎంత మంచి పనులు చేసినా ఏదో ఓ తీరుగా చెడు జరుగుతున్నది, పాపం అని పోతే దోషం అన్నట్టే అవుతున్నది కథ.